వెంకట్ మాస్టర్ నేతృత్వంలో ఆ రోజు అనుకున్నా ఐ టుక్ ఏ బిగ్గెస్ట్ నైస్ డెసిషన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఐ లవ్ యూ సో మచ్. ఈ డాకు మహారాజ్ అనేది నీ కెరీర్స్ బెస్ట్, నా కెరీర్స్ బెస్ట్. అండ్ వెంకటన్న, బాలకృష్ణ గారితో ఆల్రెడీ 2-3 సినిమాలు చేసావు. సో చెప్పాను కదా, బెస్ట్ ఇవ్వాలి అని వాళ్ళని కూడా రైటింగ్ టేబుల్ మీదకి పిలిచేవాడిని. సో తను కూడా మాతో పాటే కూర్చొని మిగతా సినిమాలు చాలా సినిమాలు క్యాన్సిల్ చేశాడు బాబు మన సినిమా కోసం. తను డేట్స్ ఎగ్గొట్టి బాలకృష్ణ గారికి బెస్ట్ ఇవ్వాలని ఎన్నో సిట్టింగ్స్కి వచ్చి నీ బెస్ట్ ఇచ్చావన్నా. సో ఇంట్రడక్షన్ సెకండ్ హాఫ్లో శాండ్ స్టామ్, ఊచకోత థియేటర్లో అరాచకం, ఇవన్నీ చిన్న పదాలు చూసి ఫీల్ అయ్యి ఇప్పటికీ ఒక 200 సార్లు చూసి ఉంటాం. మా అందరికి అదే వైబ్రేషన్ వస్తుంటే డెఫినెట్లీ తెలుగు ప్రేక్షకుల గురించి నాకు తెలుసు. నిజాయితీగా వర్క్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆదరణ, రెస్పెక్ట్. అలానే తమనన్నా వెళ్ళిపోయారా అన్న, నువ్వు అక్కడికి వెళ్ళాలన్నా, నీకు వర్క్ ఉందన్నా. చెక్ అన్న అన్న ఇక్కడ మైక్ ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్న. ఆయనకైనా చిన్నవాడిని గురు లైఫ్లో అన్న పెద్ద పెద్ద మాటలు లైఫ్లో ఉన్నా. అవును, నాకంటే తర్వాత పుట్టావన్నా నువ్వు? అవును డెఫినెట్గా. ఓకే, తర్వాత మీ మదర్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ ప్లీజ్. సో ఆల్రెడీ బాలయ్య బాబు గారిది, తమన్ గారిది కాంబినేషన్ తెలుసు. సో ఈ సినిమాకి ఏంటంటే మోర్ దెన్ సాంగ్స్, అంటే ఈక్వల్గా సాంగ్స్తో పాటు నాకు కావాల్సింది విపరీతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్. బాలయ్య బాబు గారి మీద మేము తీసిన విజువల్స్ అయి ఉండొచ్చు, మేము ఖర్చు పెట్టిన లొకేషన్ సెట్స్ అయి ఉండొచ్చు, సాలిడ్ ఒక ఇంగ్లీష్ బీజిఎమ్స్ ఏదో ఉండాలి. ఎక్కడో తమిళ సినిమాలు చూసి మనం వాళ్ళ రెఫరెన్స్లు మనం వింటున్నామే, మనవి కూడా రెఫరెన్స్లు అవ్వాలి కదా, మన సినిమా ఎందుకు అవ్వకూడదని తమన్ గారిని కలిసాం. సో తమన్ గారు నిజంగా చెప్తున్నాను, ఇందాక నేను బాలబాబు గారు అదే మాట్లాడుకుంటున్నాం, స్పీకర్ అంత పెద్ద స్పీకర్ నేల మీద పడింది. సో థియేటర్లో జాగ్రత్త, స్పీకర్ల కింద కూర్చున్నోళ్ళు జాగ్రత్త, మేమైతే బాధ్యతలం కాదు. అంత బెస్ట్ ఇచ్చామన్నా. అండ్ యుగేంద్ర గారు, అదే చెప్తున్నాను కదా, ఒక సైన్యంగా మన బాలబాబు గారు అందంగా చూపించాలి, బెస్ట్ ఇవ్వాలని వెళ్తాను. నాతో పాటు వచ్చిన సైన్యంలో యుగేంద్ర గారు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. శాండ్ స్టామ్ అది క్రియేట్ చేయటం, ఒక జనరల్గా యానిమల్స్ జోలికి, ఫైర్ జోలికి, వాటర్ జోలికి వెళ్ళకూడదు సినిమాలో. చాలా కష్టమైన క్రాఫ్ట్స్ అవి, ఎగ్జాక్ట్గా మనం అచీవ్ చేయలేకపోతే ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియా చూస్తున్నాం, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ దాని మీద పడిపోతారు. అలాంటిది యుగేంద్ర గారు ది బెస్ట్ ఇచ్చారు. యుగేంద్రజీ, నేను ఎందుకు ఇందాక మీరు మాట అన్నారు, బాబీ చాలా స్పేస్ ఇస్తున్నాడు కెమెరామ్యాన్కి, ఎడిటర్కి, మాస్టర్కి, మీకు అంటే, అది నేను బాలబాబు గారి దగ్గర చూసా. ఆయన కథను నమ్మిన తర్వాత డైరెక్టర్కి వదిలేస్తారు. అంటే అలా వచ్చి కూర్చొని పొద్దున్నే 7 6 వచ్చి కూర్చొని ఎండైనా, వానైనా, వర్షమైనా, తుఫానైనా, ఏమైనా సరే, ఇందాక చాలా మంచి రిఫరెన్స్ చెప్పావు బ్రో. ఫైర్లో చేసాం, స్పార్క్స్ పడుతున్నా కళ్ళార్పరు. శాండ్ స్టామ్ విపరీతమైన చుట్టూ ప్రొఫైలర్స్ పెట్టి గుర్రం నుంచి బాలబాబు గారిని తీసుకొస్తుంటే కన్నార్పరు. వర్షం పడుతున్నా అలానే ఎంత ఇంటెన్స్గా ఉంటారంటే చేసి మళ్ళీ దగ్గరికి వచ్చి మీకు ఓకేనా. తర్వాత చాలా గుడ్ క్వాలిటీ ఏంటంటే బాలబాబు గారికి డ్రామాలు ఇష్టం ఉండవు, ఓవర్ యాక్ట్ చేయకూడదు ఎవడు. అది నేను 3-4 డేస్లో అర్థమైపోయింది. మనం వెళ్ళిపోయి బాబు అంటే ఆయనకి నచ్చదు. అలానే ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి కాళ్ళ మీద పడుతుంటే నచ్చదు. మీరు మీ పనులు చేసుకోండి, మా పనులు మేము చేసుకుంటున్నాం. అంతగా ఫ్యాన్స్ని ప్రేమిస్తారు ఆయన. అవుట్డోర్స్కి ఫ్యాన్స్ వస్తే తిడతారు, ఎందుకు ఇంత దూరం వచ్చారు, మీకు పనులు ఉన్నాయి కదా, జాగ్రత్తగా వెళ్ళండి దారిలో అని. సో మిగతా నా రైటింగ్ టీం, బాబాయ్ మోహన్ కృష్ణ గారు, మీరు మీకు తర్వాత చెప్తాం, మీరు బాలకృష్ణ గారితో మీరు వేసిన జోకులన్నీ చాలా ఉన్నాయి, రికార్డ్ చేసాం, అన్నీ తర్వాత ప్లే చేస్తాం. సో మోహన్ కృష్ణ గారు, నాది ఆల్మోస్ట్ నా 2003 నుంచి నా జర్నీ. ఒక రక్త సంబంధం లేకపోయినా బాబాయ్ అని పిలవటం మొదలెట్టాను. నాతో పాటు నిరంతరం నాతో పాటే ఉంటాడు ఆయన. ఆయన కొడుకు ఎదుగుతుంటే ఎంత ఆనందపడతాడో నాలో ఆయన కొడుకుని చూసుకుంటాడు. అలానే చక్రి నా ఫ్రెండ్, నాతో పాటు త్రూఅవుట్ సినిమాలో ఉన్నాడు. ఫ్యామిలీకి నాలాగే దూరంగా ఉన్నాడు, ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాడు. బాలబాబు గారికి బెస్ట్ ఇవ్వాలి, బాలబాబు గారు బెస్ట్ ఇవ్వాలి, మా బాబాకి బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది అని. అండ్ వినీత్, థ్యాంక్ యూ సో మచ్. టీజర్స్, ప్రోమోస్, పోస్టర్స్ అన్నీ ఎన్నో బాధ్యతలు తీసుకొని నువ్వు టిల్ డేట్ ఎక్స్ట్రాడినరీగా మనం రిలీజ్ చేస్తున్నాం. చాలా స్పీచ్ పెద్దదైపోతుంది గైస్, నిజం చెప్తున్నా, ఈ సినిమాకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఇవాళే చెప్తున్నాను, ఎవరైనా ఉంటే మార్క్ చేసుకోవచ్చు. వీడింత బిల్డప్ ఇచ్చాడు ఎక్కడన్నా ప్రమోషన్స్ అని. అనంతపూర్ మేము రాకపోవడానికి కారణం బాలయ్యబాబు గారు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, ఇలాంటి టైంలో మనం సెలబ్రేట్ చేసుకోవటం న్యాయం కాదు బాబీ, నా ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఎంతో ఖర్చు పట్టారు, ఎంతో కష్టపడ్డారు. ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి ఒక పండగగా వాళ్ళ దేవుడు వస్తున్నట్టు వాళ్ళందరూ రెడీ అయిన వాళ్ళు ఒక్క బాలయ్యబాబు గారు ఫోన్ కాల్తో ఎవరు నెగిటివ్ అవ్వలేదు, ఎవరు అప్సెట్ అవ్వలేదు, సినిమా కోసం ఆగారు. ఒక ఎమ్మెల్యేగా బాలయ్యబాబు గారి మనసు అది.
ఒక క్యాన్సర్ హాస్పిటల్ అధినేతగా బాలయ్యబాబు గారు మనసు అదని అర్థం చేసుకున్నారు. నేను ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా చెప్పా, బాలయ్యబాబు గారి ఫ్యాన్స్ బాలయ్యబాబు గారు లాగే ఉంటారు, చాలా వరకు స్ట్రైట్ ఫార్వర్డ్, నచ్చినా నచ్చపోయినా. లైక్ ఎగ్జాంపుల్ వంశీ, తనకు నచ్చిన ప్రమాదమే, నచ్చపోయిన ప్రమాదమే. నచ్చితే పెద్ద పెద్ద స్టేట్మెంట్ చేస్తాడు, భయవేస్తూ ఉంటుంది, నచ్చకపోయినా అలానే ఉంటుంది. వంశీ గారు ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే, మా 130 రోజులు షూటింగ్ జరిగితే నాకు తెలిసి హార్డ్లీ ఒక 5-6 టైమ్స్ వచ్చి ఉంటారండి. యావిడికి రమ్మంటే పర్లేదు గురువు మీరు చూసుకోండి అంటారు. సినిమా అంతా రెడీ అయిన తర్వాత రావటం మొదలెట్టాడు. అంత స్పేస్, అంత ఫ్రీడమ్ ఇచ్చేవాడు వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీ డ్రీమ్ 15 ఏళ్ళగా వెయిట్ చేస్తున్న మీ డ్రీమ్ని ఈ సినిమాతో మనం బెస్ట్ ఇస్తున్నాం. మీరు ఇంకా బుక్ మై షో ఆ గొడవలో ఉన్నారు, ఓకే క్యారీ ఆన్, మన సినిమా కాబట్టి.